పూట గడవడం కోసం అమ్మతో కలిసి చుట్టుపక్కల ఊర్లంతా తిరిగి గాజులు అమ్మేవాడు. ప్రస్తుతం అదే ఊరి జనంతో ఐఏఎస్ అధికారి అయి సెల్యూట్ చేయించుకుంటున్నాడు. అతడే రమేష్ గోలప్. రమేష్ గారిది మహారాష్ట్రలోని మహగావ్ అనే చిన్న గ్రామం. అతని తండ్రి పచ్చి తాగుబోతు. సైకిల్ మెకానిక్ షాప్ నడిపేవాడు. తాగుడికి బాగా బానిస అయిపోయి ఆరోగ్యం క్షీణించి 2005లో మరణించాడు. అంత్యక్రియలకు వచ్చేవారికి కనీసం టీ కూడా ఇవ్వలేని కటిక పేదరికం. చుట్టుపక్కల వాళ్ళ సాయంతో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ సంఘటన రమేష్ గారిని బాగా కలిచివేసింది. ఎలాగైనా పేదరికం నుంచి బయటపడాలని నిర్ణయించుకున్నాడు. దానికి చదువు మాత్రమే దారి అని గట్టిగా నమ్మాడు. అమ్మతో కలిసి చుట్టుపక్కల గ్రామాలు తిరిగి గాజులు అమ్మి పైసా పైసా కూడగట్టి డిగ్రీ పూర్తి చేశాడు. చిన్న టీచర్ జాబ్లో జాయిన్ అయ్యాడు. తన కల మాత్రం ఐఏఎస్ అవడం. జాబ్ మానేసి యూపీఎస్సీ కోచింగ్ పూణే వెళ్ళాడు. ఆ టైంలో తన తల్లి ఫైనాన్షియల్గా చాలా సపోర్ట్ చేసింది. 2010లో యూపీఎస్సీ మొదటి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్ 2012 వికలాంగుల కోటాలో 287 ర్యాంక్తో ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి పోలియో, తండ్రి లేడు, కటిక పేదరికం ఏది కూడా రమేష్ విజయానికి అడ్డుపడలేదు. కష్టాలున్నా కసిగా లక్ష్యం వైపు వెళ్తేనే కిరీటం దక్కుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. డైలీ మన ఛానల్లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ఒకటి వస్తుంది. ఆ వీడియో మీ వరకు చేరాలంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.